మొన్న కూడా అన్నారు ధ్యానము జపం గురించి. అది నాకు ధ్యానము ముఖ్యమా లేకుంటే అంత ముఖ్యం కాదా? చాలా ప్రశ్నలు ఉన్నాయి గురుగారు. అంటే ధ్యానం గురించి చాలా అపోహలు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస పెట్టాలా లేకుంటే భగవంతుని మీద ధ్యాస పెట్టాలా? ఇది పిరమిడ్ వాళ్ళు భక్తిని చెప్పరు గురువు గారు. శ్వాస మీద ధ్యాస భక్తిని వాళ్ళు చెప్పరు. పిరమిడ్ అంటే శ్వాస మీద ధ్యాస ఉండాలా అని చెప్పేసి అంటారు. అందుకని కొంచెం దాని గురించి మీరు వెబ్సైట్ లో కూడా ఈ సపరేట్ గా ఈ మ్యాటర్ గురించి లేదు గురుగారు, ఉన్నట్లు కనిపించలేదు. అందుకని దీని గురించి చెప్తే బాగుంటుందని రిక్వెస్ట్ గురుగారు. ధ్యాస మీద ధ్యాస పెట్టినా లేదు, ఒక రూపం మీద ధ్యాస పెట్టినా, లేదా మనకి ఇష్టదైవం మీద ధ్యాస పెట్టినా, లేదా ఓంకారం మీద ధ్యాస పెట్టినా, లేదా ఒక జ్యోతి మీద ధ్యాస పెట్టినా, ఇవన్నీ కూడా దేనికనంటే మన మనస్సు ఏకాగ్రం కావటానికి, మనసులో నుంచి ఆలోచనలు తగ్గిపోవటానికి. అలా దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందనంటే ఇతర ఆలోచనలు రాకుండా ఉండాలని, కానీ వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు ఏమిటి మళ్ళీ వాటిని తీసుకొచ్చి మళ్ళీ మనం దీని మీద పెడతాం. ఇలా కొంతకాలం చేయగా మనసు ఏకాగ్రం అవుతుంది. దానికోసం ఆ తంటాలంతా. కానీ మనం ధ్యానం అనంటే భగవంతుడు నేనే, పరమాత్మ నేనే అనేటువంటి స్థిర నిశ్చయానికి రావటానికి. అది ముందు శాస్త్రం ద్వారా వినాలా, మననం చేయాలా, బాగా అర్థం చేసుకొని జీర్ణం చేసుకోవాలా, అప్పుడు ధ్యాస పెట్టాలి. అలాగనే పెట్టకపోతే ఏమవుతుందంటే ఏదో పైపైన, అంటే మనం లోపల నుంచి రాకుండా పైపైన వచ్చినట్టుగా వస్తుంది.